ఉన్నటువంటి పాస్టర్స్ మరి ముఖ్యంగా బాబ్జీ గారి ఆయన తిరిగి రాబోతున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి సహకరించండి, ట్రాఫిక్ సహకరించాలి. వాళ్ళంతా సైడ్కి ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో సంవత్సరం క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలవరి సిలువలో తన అమూల్యమైన ప్రాణమును రక్షించి ఈ భూ ప్రజలందరినీ కూడా విమోచించిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వీధి వీధిలో ఈ యేసుక్రీస్తు యొక్క సత్య సువార్త ప్రకటించడానికి ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం గత 10 సంవత్సరాల నుండి ప్రారంభమైంది. ఇదంతా కూడా క్రైస్తవుల ఐక్యతగా ఉండి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మతాన్ని ప్రకటించడానికి రాలేదు, ఆయన ఒక మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారు. చూడండి, ఈ దేశంలో అనేకమైన మతాలకు నిలయం మన భారతదేశం. కానీ ప్రతి ధర్మం ఏమని చెప్తుందంటే తోటి మానవుని గౌరవించమని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని. అంటే మనమందరం కూడా గౌరవించుకుంటూ మానవత్వ విలువలు కాపాడుకొని అందరం కూడా మనము స్వర్గం అంటాం, మోక్షం అంటాం, అదే రీతిగా పరలోక రాజ్యం అంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరం కూడా చివరికి చేరేది ఆ మోక్షరాజ్యంలో చేరడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మార్గాన్ని తెలియజేశారు. కాబట్టి ఈ సత్య సువార్తను అనగా మానవుడు చనిపోయిన తర్వాతనే ఇక జీవితం అయిపోయిందని అనుకుంటాం, కానీ దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణించిన తర్వాతనే అస్సలు జీవితం ఉందని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి పునరుద్ధానుడై 3వ దినాన లేచి ఆయన ఆరోహణుడై తిరిగి రానై ఉన్నారు. మరి ఈరోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే వరల్డ్ వైడ్గా ఈ ప్రోగ్రాం అవుతుంది. క్రైస్తవుల యొక్క ఐక్యత, ముఖ్యంగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడము, ఆయన నిరూపించుకున్నాడు, దేవుడు అని నిరూపించుకున్నాడు. కాబట్టి దీన్ని పెద్ద పండుగగా మేము దీన్ని జరుపుకుంటున్నాము. దేవుని కొరకు మేము ఏదైనా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేయడం రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. మరి క్రైస్తవులు అంటే ప్రేమ, సమాధానము, ఐక్యత తప్ప వేరే ఏది లేదు. హిందూ సోదరులము మనం ఇంతకుముందు ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలా ఉండి మనందరం దేశం కొరకు ప్రార్థించాలి తప్ప ఒకరు ఇబ్బందికరంగా ఉండకూడదని తెలియజేస్తూ మరి మనందరం ఐక్యతగా దేవుని కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలి, ఐక్యత కలిగి ఉండాలని మన క్రైస్తవ సోదరులందరికీ తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా మన మన్నా చర్చ్ నుండి సిబిసి వరకు తూర్పులో ఉన్న 125 చర్చెస్ పబ్లిక్ దీంట్లో జాయిన్ అయినారు. మరి గొప్పగా కొన్ని వేల మంది తరలివచ్చారు. వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ